ఓం భూవరాహాయ నమః. అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రం పరాభవనామ సంవత్సరం నుండి అనంత కేశవ ఛానల్లో నవవిధ భక్తి యోగ నిత్య సాధన అభ్యాసంగా ప్రతినిత్యం అఖండ మహాసంకల్పం, విశ్వచక్ర అభిషేకం మరియు నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన పంచమహాయజ్ఞాలు జరుపుతూ మరియు శ్రీరామనవమి సందర్భంగా 9 కోట్ల భగవన్నామ అగ్ని బీజంగా, అమృత బీజంగా 9 కోట్ల భగవన్నామ సంకల్పాన్ని పూర్తి చేసుకున్నాము. ఈ సందర్భంగా విశ్వసేవక పూర్వీకుల చరిత్రను ఆధారం చేసుకుంటూ 4 తరాల నారాయణం వారి విశ్వసేవలను గుర్తించుకుంటూ ప్రత్యక్ష నిదర్శనంగా దేవాలయాన్ని మరియు ఇంటిని 4 తరాల చరిత్రను వారు సంకల్పించిన నారాయణ వెంకటరమణాచార్యులు శేషమ్మ అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రాన్ని స్థాపించి 2011లో వారు చిరస్మరణీయమైన అజరామరమైన సేవలు అందించిన సందర్భంలో ఆ సేవల కొనసాగింపుగా అనంత కేశవ ఛానల్లో 2025 ఋషి పంచమి సందర్భంగా బ్రహ్మాండ నాయకుని కాశీ విశ్వేశ్వరుని, పూరి జగన్నాథుని వద్ద విశ్వచక్రాన్ని ఆవిష్కరించుకుంటూ ఋషి పంచమి రోజు విడుదల చేయటం జరిగింది. 4 వంశాల చరిత్ర సేవల వ్యాప్తి సందర్భంగా పరాభవనామ సంవత్సరం నుండి నవవిధ భక్తి యోగ నిత్య సాధనాభ్యాసం ఆరంభించుకొని 9 కోట్ల భగవన్నామ యజ్ఞాన్ని శ్రీరామనామ సందర్భంగా ఆరంభించుకుంటూ పూర్తి చేస్తూ అగ్ని బీజంగా, అమృత బీజంగా విశ్వంలో అనేక గృహస్థాశ్రమాల్లోకి వెళ్ళి ఈరోజు సాధనలో ఉన్నది. దీని కొనసాగింపుగా మరింత విస్తృత విశ్వశ్రేయో వ్యాప్తి నిమిత్తమై 15వ తేదీ గురువారం బ్రహ్మాండ నాయకుని నిజరూప దర్శన సందర్భంగా సప్తాహాన్ని నిర్వహించుకుంటూ బ్రహ్మాండ నాయక సప్తాహాన్ని నిర్వహించుకుంటూ అనేక మంది వీక్షకుల్లో ఈ ప్రమాణాన్ని వ్యాప్తి చేస్తూ మరియు అనేక మంది వీక్షకుల ద్వారా బ్రహ్మాండ నాయక గోవింద నామాన్ని సేకరిస్తూ సమీకరిస్తూ బ్రహ్మాండ నాయకుని ఎదురుగా ఉండేటువంటి బేడి ఆంజనేయ స్వామి అఖిలాండం వద్ద సమర్పించే నిమిత్తమై ఈరోజు సప్తాహాన్ని ఆరంభించుకోవడం జరుగుతోంది. రాత్రి 8 గంటల నుండి 9 గంటలకు లైవ్లో విశ్వ వీక్షకులు భాగస్వాములు కాగలరు. మరియు తిరుమల 15వ తారీఖు బ్రహ్మాండ నాయక విశ్వవ్యాప్త అఖండ మహాసంకల్ప నిత్య అభిషేక నవవిధ భక్తి యోగ సమన్వయ విశ్వరూపార్చన పంచమహాయజ్ఞ ఆచరణ సందర్భంగా ఆరంభించేటువంటి క్రమంలో అఖండ భగవన్నామ సంకీర్తనను కూడా దర్శించేందుకు వీక్షకులకి అవకాశం కలదు. కావున ఈ సప్తాహంలో విస్తృతంగా విస్తారంగా వీక్షకులు భాగస్వాములు కాగలరని విజ్ఞప్తి. రాత్రి లైవ్ చూడండి, వీక్షించండి. శుభం భూయాత్. ఓం తత్సత్.